అస్సలాం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. నా స్టైల్‌లో సింపుల్‌గా ఎలా చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలా. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలా. దాల్చిన చెక్క, మొగ్గ, ఇలాచి అన్నీ వేసుకొని తర్వాత ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా లైట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మగ్గితే సరిపోతుంది మనకి. తర్వాత 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా చీలికల్లా కట్ చేసుకొని అయితే వేసుకోవాలా. ఇలా కొంచెం లైట్‌గా మగ్గిన తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలా. క్యారెట్ అయితే నేను ముందుగానే తురిమి పెట్టుకున్నానండి. అది కూడా యాడ్ చేసేసి ఇది మొత్తము సాఫ్ట్‌గా అయితే అయిపోవాలి క్యారెట్. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత కొంచెము గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపాలండి. ఇలా కొంచెం బాగా కలిపిన తర్వాత ముందుగా అయితే నేను రైస్‌ని అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. అది రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే కాదండి, ఇది నార్మల్ రైసే తీసుకున్నాను. ఇలా మొత్తం రైస్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపి దించేయడం. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి.